నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని వైసీపీ చూస్తుందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. విశాఖపట్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్న రావణ్, జడశ్రవణ్ కుమార్, ప్రకాష్ రాజు ప్రతిరోజు హిందువులపై విషయాన్ని చెబుతున్నారని మండిపడ్డారు. హిందువుల పేర్లు పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచారు అన్నట్టు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పులు చేస్తున్న వారిని చట్ట ప్రకారం అరెస్టు చేస్తుంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగిన తప్పులను ఎత్తి చూపినందుకే తమను టార్గెట్ చేశారన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వైసీపీ కుట్ర ఉందని స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు. కుటుంబం ఎలా ఉండాలో, సంస్కృతి సాంప్రదాయాలను ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా పూజించాలో, సమాజాన్ని ఏ విధముగా ప్రేమించాలో, వసుదైక కుటుంబము, ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. వసుదైక కుటుంబము, వాసుదేవుడు తాలూకా ఇదంతా కూడా మా వన్ ఫ్యామిలీ, యూనివర్సల్ ఫ్యామిలీగా భావించేటటువంటి ప్రపంచంలో ఏకైక సంస్కృతి హిందూ సనాతన ధర్మము, హిందూ సనాతన సంస్కృతి. అన్ని మతాలని కూడా ప్రేమించేటటువంటి, అన్ని మతాలని కూడా హక్కును చేర్చుకునేటటువంటి, అన్ని మతాలలో ఉండేటటువంటి సత్యాన్ని గౌరవించి అన్ని మతాల మనోభావాలని కూడా పరిగణలో తీసుకొని అందరినీ కూడా ప్రేమ భావనతో సోదర సహోదరీమణులుగా భావించేటటువంటి ఉన్నతమైనటువంటి సంస్కృతి భారత హిందూ సనాతన ధర్మ సంస్కృతి. అటువంటి ఈ సంస్కృతిని, హిందుత్వాన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆ పక్క దేశాల మీద దండయాత్రలు చేశాయి, పక్క దేశాలని ఆక్రమించుకున్నాయి. ఇప్పటికీ కూడా అదే జరుగుతున్నది. ఆ రష్యా యుద్ధం కానీ, ఉక్రెయిన్ యుద్ధం కానీ రెండు కూడా క్రైస్తవ దేశాలే. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు, పాకిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు ఒకటే. వారు కొట్టుకు చేస్తున్నారు, వారు రష్యా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఆయా దేశాలు పక్క దేశాలను ఆక్రమిస్తూ దౌర్జన్యాలు చేస్తూ మారణ హోమాలు సృష్టిస్తూ ఉంటే ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయకుండా, ఏ దేశానికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏ దేశం భూభాగాన్ని కనీసం ఒక ఇంచు భాగాన్ని కూడా దురాక్రమణ చేయకుండా అందరినీ హక్కున చేర్చుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై ఆంధ్ర అనాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. మళ్ళీ జై ఆంధ్ర అనాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొంతమంది చేత సనాతన ధర్మం మీద దాడి చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక ప్లాన్ ప్రకారం పక్క రాష్ట్రంలో కూర్చుని కొంతమంది, ఈ రాష్ట్రంలో కూర్చుని కొంతమంది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవస్థలన్నిటి మీద దాడులు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మనం చాలా చోట్ల చూసాం. ఏదో లవ్ జిహాద్లన్నీ అవన్నీ ఇవన్నీ వేరే మనం మాట్లాడతాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ జిహాద్ జరుగుతోంది. రిజర్వేషన్స్ జిహాద్ చేస్తున్నారు. ఎవరైతే సనాతన హిందువులైన ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ని మేము లాక్కుంటామని చెప్పి బహిరంగ సభలు పెట్టి చెప్తున్నారు. మాకు వాటా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్, బాలకృష్ణ కమిషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్లు మేము కూడా లాక్కుంటాం, మేము క్రైస్తవులు అయినా కూడా మేము లాక్కుంటాం, మీరు మాకు అనుమతి ఇవ్వండి, మీరు చట్టాలని మార్చండి, మాకు ముద్రేసి ఇవ్వండి అని చెప్పి బాలకృష్ణ కమిషన్ వెళ్ళి అడుగుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? రిజర్వేషన్ జిహాద్ చేస్తున్నారు. వీళ్ళకి వెనకాల రాజకీయ పార్టీలు ఉండి వత్తాసు పలుకుతున్నాయి. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంటింటికి జరుగుతున్న ఓటర్ల రివిజన్ నమోదు కార్యక్రమంలో
తమ వివరాలను నమోదు చేయించుకోవాలని శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ల ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి చేపట్టిన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పట్నా బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను, పట్నా జనసేన అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సర్ అనే ప్రోగ్రాం ద్వారా అసలు జనాభా లెక్కలు స్థిరీకరణ చేయడానికి ఏదైతే ఓట్లను కూడా ఒక్కొక్కరికి 2 చోట్ల 3 చోట్ల ఉంటున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో కొంతమందికి, ఇక్కడ టౌన్ లోను విలేజ్ లో కూడా ఉంటున్నాయి. అలా ఉండటం కుదరదు కాబట్టి ఇవన్నీ కూడా సర్ ప్రోగ్రామ్ లో ఇన్వెస్టిగేట్ చేసి అవన్నీ కూడా మరి సరి చేస్తారు. దానికి అందరూ సహకరించాలి, లేకపోతే ఓటు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటును పోగొట్టుకోవద్దు. ఈ ఓటు ఎందుకంటే ఇది చేయించుకుంటేనే మనం నిర్ధారణ అవుతుంది మనం ఉన్నామో లేమో. కాబట్టి మీరందరూ దయించి ఈ సర్ ప్రోగ్రామ్ కి సహకరించవలసిందిగా కోరుతాం. పట్నా ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే పార్కుల ప్రధాన వనరని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హిట్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్ అఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పార్క్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ఆలోచన స్ఫూర్తి పొంది శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. 3 నెలల్లో పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం పార్క్ లో స్కేటింగ్ రింగ్ అంటే మంచి స్టాండర్డ్స్ తో ఒక స్కేటింగ్ రింగ్ ఎస్టాబ్లిష్ చేయాలని, మిగిలిన పార్క్ లో వాలీబాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ కి ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా కేవలం బిల్డింగ్స్ తోనే కాకుండా చెట్లతో, పార్కులతో, అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో కూడా ఆయన కూడా ప్రజలకి మరింత నేచర్తో, ప్రకృతితో మనం కలిసి ఉండాలి, ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. సో గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ని తీసుకొని, మేము గతంలో కూడా విజిట్ చేసినప్పుడు ప్రజలతో కన్సల్టేషన్ పెట్టాం. వాళ్ళకే అడిగాం, మీరు ఈ పార్క్ వాడుతున్నారు కాబట్టి ఏ ఫీచర్స్ ఉంటే బాగుంటాయని వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని డిజైన్స్ అన్నీ కూడా చేసాం. డిజైన్స్ ఫైనలైజ్ అయ్యాయి. అందుకే శరవేగంగా ఈ పార్కులు కూడా పనులు మొదలు పెట్టాలని ఈరోజు శంకుస్థాపన ప్రోగ్రాంలు అన్నీ కూడా పెట్టుకున్నాం. అయితే వాళ్ళకి కాంట్రాక్టర్ కూడా మేము చెప్పింది 3 monthsలో పార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని. సో రమరమే ఆ 3 months కాలంలో ఈ పార్కులన్నీ కూడా శ్రీకాకుళం కార్పొరేషన్కి అప్పచెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేక సహకారం అందిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మన గొండు శంకర్ గారు అందరూ కూడా కలిసి మంచి టీం వర్క్తో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దీన్ని ఒక మంచి మోడల్ టౌన్గా శ్రీకాకుళం కార్పొరేషన్ని తయారు చేయాలనేది మా అందరి తాలూకా ఆలోచన. దానికి ప్రజలు ఎప్పుడు కూడా సహకరించాలని కోరుతున్నాం. కార్గిల్ పార్క్ లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్ గా కార్గిల్ పార్క్ ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ని, ఆ ఎగ్జాంపుల్ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్కు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హట్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలు ఉంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఒక కాన్సెప్ట్ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతుంది. మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి.
ఇడుపలపాయలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు. ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. పూనూరు గౌతమ్ రెడ్డి. వైసీపీ మతాల మధ్య చిచ్చు రాజేస్తుంది. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి వివేకానంద సరస్వతి. ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.